హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈరోజు సెషన్లో మనము ట్యాగ్స్ అన్న కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ట్యాగ్స్ అంటే ఏం లేదు, ఇన్ జనరల్గా మనకి మల్టిపుల్ టెస్ట్లు ఉన్నప్పుడు ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క ట్యాగ్ ఇస్తే నువ్వు ప్లే రైట్కి చెప్పొచ్చు ఈ పర్టికులర్ ట్యాగ్ ఉన్న టెస్ట్ కేసెస్ అన్నిటిని నువ్వు రన్ చెయ్యు అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే, కన్సిడర్ దాట్ మనం ఇప్పుడు స్ప్రింట్ లెవెల్ ఆటోమేషన్ చేస్తున్నాం. ఈ స్ప్రింట్లో మనకి రెండు యూజర్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టోరీకి 10 మాన్యువల్ టెస్ట్ కేసెస్ చొప్పున రెండు స్టోరీస్కి మనం 20 మాన్యువల్ టెస్ట్ కేసెస్ చేసాం. ఈ 20ని మనం ఆటోమేట్ కూడా చేసేసాం. కన్సిడర్ దట్ ఈ 20 టెస్ట్ కేసెస్ని మనం ఆటోమేట్ చేసేసాం. ఈ 20 టెస్ట్ కేసెస్లో 4 అన్నవి ఫస్ట్ ప్రయారిటీ ప్రతిసారి, అంటే రెండు యూజర్ స్టోరీస్కి ఈ రెండు కరెక్ట్గా పాస్ అయితే మొత్తం ఫర్దర్ టెస్టింగ్ చేయొచ్చు. సో ఈ నాలుగిట్లకి నేను స్మోక్ ట్యాగ్ పెట్టాను. ఈ 20 టెస్ట్ కేసెస్ ప్రతిసారి నేను రన్ చేయాలి కాబట్టి ఇట్లా 20కి కామన్గా @reg ట్యాగ్ పెట్టాను. అండ్ ఇప్పుడు స్టోరీ 1కి సంబంధించిన 10 టెస్ట్ కేసెస్కి @story1 అని, స్టోరీ 2కి సంబంధించిన టెస్ట్ కేసెస్ @story2 అని. అంటే ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా సరే స్టోరీ 1 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాలనుకో, @story1 అని కాల్ చేస్తే ఆ స్టోరీ 1కి సంబంధించిన ఎన్నైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైక్ దాట్ మనం ట్యాగ్స్ క్రియేట్ చేయొచ్చు. నీ టెస్ట్ కేసుని నువ్వు ప్లే రైట్లో క్రియేట్ చేసేటప్పుడు ఒక ట్యాగ్ అయినా యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ ట్యాగ్స్ అయినా యాడ్ చేయొచ్చు. నువ్వు ట్యాగ్ యాడ్ చేయాలంటే టెస్ట్ నేమ్ పక్కన ఈ కర్లీ బ్రేసెస్ పెట్టి ఇందులో నువ్వు డిఫైన్ చేయొచ్చు. అండ్ ఒకటే కాదు, యూ కెన్ ఆల్సో యాడ్ అ మల్టిపుల్ ట్యాగ్స్ హియర్ ఫర్ యువర్ టెస్ట్. అండ్ ఆల్సో నువ్వు క్రియేట్ చేసిన ఇండివిజువల్ టెస్ట్లకి ట్యాగ్ యాడ్ చేయొచ్చు, లేదా నువ్వు క్రియేట్ చేసిన ఒక గ్రూప్ విచ్ ఈజ్ ఒక డిస్క్రైబ్కి కూడా నువ్వు ఒక ట్యాగ్ యాడ్ చేయొచ్చు. దీనికోసం నేను సింపుల్గా ఉండడం కోసం ఒక టెస్ట్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ట్యాగ్ యాడ్ చేయడానికి ఇప్పుడు మనం అక్కడ చూసింది కర్లీ బ్రేసెస్ కామా. అండ్ ఇప్పుడు ఇది ట్యాగ్, నేను దీనికి సింగిల్ ట్యాగ్ ఇస్తున్నా. @smoke1 అని ఒక ట్యాగ్ ఇచ్చాను నేను. పర్ఫెక్ట్. అండ్ అట్ ద సేమ్ వే ఇక్కడ దీనికి కూడా ట్యాగ్ కాలన్ @reg1. ఓకే, reg1 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ టెస్ట్కి నేను మల్టిపుల్ ట్యాగ్స్ అయితే పాస్ చేయాలి. సో ట్యాగ్ కాలన్ అరే, నేను అరేని డిఫైన్ చేస్తున్నా. అరేలో నా ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, అండ్ ఐ కెన్ డిఫైన్ మై థర్డ్ వాల్యూ. సో మేబీ ఐ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఎ story1 @reg @smoke. ఓకే, స్మోక్ 1. ఓకే, reg1 స్మోక్ 1. ఇట్లాగే దీనికి కూడా ఐ కెన్ యాడ్ ఏ ట్యాగ్. సో హియర్ ట్యాగ్ కాలన్. ఓకే, ఇది కూడా అరే. సో హియర్ అరేలో ఉన్న ఫస్ట్ వాల్యూ @reg1 @story2 @smoke1 అని పెడదాం దీనికి కూడా. లైక్ దాట్ ఐ కెన్ డిఫైన్ ఎ ట్యాగ్స్. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నాకు స్టోరీ 1కి సంబంధించిన ఒకటే టెస్ట్ కేసు ఉంది, స్టోరీ 2కి సంబంధించింది ఒకటే టెస్ట్ కేసు ఉంది కదా. ఫైన్. సో సురేంద్ర, ఇప్పుడు మన టెస్ట్ కేసుకి ట్యాగ్స్ అన్నీ నువ్వు బాగానే డిఫైన్ చేసావు. సో ఈ ట్యాగ్స్ ఉన్ననే నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ పర్టికులర్ టెస్ట్ కేసెస్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సో మీ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏం చెప్తుంది అంటే, -grep ఆ ట్యాగ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఒక థంబ్రూల్ నువ్వు ట్యాగ్ డిఫైన్ చేసేటప్పుడు పెట్టు. పెడితే కనుక నీకు ఆటోమేటికల్లీ నేను ట్యాగ్ కింద చేస్తున్నాను అంటుంది. సో ఇప్పుడు ఇది కాపీ చేసుకుని ఈ కమాండ్ని నా ప్లే రైట్, నా విఎస్ కోడ్లో టెర్మినల్ని నేను పుల్ చేసుకుని, లెట్ మీ పుల్ మై టెర్మినల్ అండ్ ప్లేస్ ఇట్. అండ్ హియర్ దిస్ టైమ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ స్టోరీ 1ని ఎగ్జిక్యూట్ చేయను. స్టోరీ 1కి సంబంధించింది నాకు ఒకటే టెస్ట్ ఉంది, ఆ ఒక టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేసేసింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇప్పుడు మనకి కన్సిడర్ దాట్ ఒక స్పెక్ ఫైల్లో నా దగ్గర 20 టెస్ట్లు ఉన్నాయి. ఈ 20 టెస్ట్లో ఈ ఒక్క ట్యాగ్ ఉన్న టెస్ట్ కేసును మాత్రమే ఎగ్జిక్యూట్ చేయకుండా మిగతావన్నీ ఎగ్జిక్యూట్ చేయి. అలాంటప్పుడు గ్రెప్కి ఇన్వర్ట్ యాడ్ చేస్తాం అన్నమాట. గ్రెప్ ఇన్వర్ట్ అన్నది యాడ్ చేస్తే ఆ ట్యాగ్ ఉన్న టెస్ట్ కేసెస్ను మాత్రమే ఎగ్జిక్యూట్ చేయదు. అండ్ ఫర్ సపోజ్ ఇంకోటి ఏంటి అంటే, ఎయిదర్ ఈ ట్యాగ్ అయినా దేన్నున్నా సరే నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యు అన్నప్పుడు మధ్యలో పైప్ సింబల్ వాడతాం. సో హియర్ ఇక్కడ చూడండి, @fast స్లో అని ఉంది, @story
టూ కానీ లేదా స్లో కానీ నా దగ్గర స్టోరీ టూ ఆల్రెడీ ఉన్నది. సో స్టోరీ టూకి సంబంధించిన ఒక టెస్ట్ ఉన్నది దట్ ఎగ్జిక్యూటెడ్ దట్ పర్టికులర్ టెస్ట్ అండి. ఓకే, ఆటోమేటికలీ ఆ టెస్ట్ని అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. అండ్ దీంతో పాటు ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక టెస్ట్కి సంబంధించిన ట్యాగ్స్ అయితే మనం యాడ్ చేసాం. ఇందాక ప్లే రైట్ డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్క్రైబ్కి కూడా నువ్వు ట్యాగ్స్ యాడ్ చేయంటున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందర సెషన్లో మనం క్రియేట్ చేసిన డిస్క్రైబ్ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేసి ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ యాజ్ ఏ స్పెక్ 5. ఓకేనా, ఈ ఫైవ్లో ఏం చేస్తున్నానంటే ఈ డిస్క్రైబ్కి ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో ట్యాగ్ కాలన్, అండ్ ఇక్కడ నా ట్యాగ్లో ఐఎమ్ డిఫైనింగ్ అట్ ద రేట్ రెగ్ టు, మళ్ళా అట్ ద రేట్ స్మోక్ టు, ఇట్లా నేను డిఫైన్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ ట్యాగ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకో, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈజ్ నేను ట్యాగ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నా టెర్మినల్లో అట్ ద రేట్ రెగ్ టు, ఓకే, అట్ ద రేట్ రెగ్ టు అని ఇస్తే కనుక ఆ రెగ్ టూకి సంబంధించిన డిస్క్రైబ్లో 4 డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ 4 టెస్ట్లు వన్ ఆఫ్టర్ అనదర్ అది ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఓకే, ఆ 4 టెస్ట్లు అది వన్ ఆఫ్టర్ అనదర్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ యాడ్ ఎ ట్యాగ్స్ టు యువర్ టెస్ట్. ఓకే, ఇలా ట్యాగ్లను యాడ్ చేసి ఈ ట్యాగ్కి సంబంధించిన అన్ని టెస్ట్లని నువ్వు ఎగ్జిక్యూట్ చేయు అని మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.